చీజ్ లాలీపాప్ భలే ఉందబ్బా. ఇది చూడడానికే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. డెకరేషన్ చూసారా చాలా బాగుంది. గార్నిష్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ హరియాలి పర్ఫెక్ట్ తందూరి ఐటమ్ ఇదైతే. పాలక్ ఇదంతా. ఓ షెజ్వాన్ ఫిష్. ఇది ఫిష్ని ఈ విధంగా ఎవరో అయితే ట్రై చేయాలి నాకు తెలిసి. చికెన్ మహారాణి మహారాజా రెండు మిక్సింగ్గా. నాన్స్లో బటర్ బాగా ఎక్కువ వేసినట్టున్నారు. రెండు కూడా మంచి కాంబినేషన్. లాస్ట్ ఒక బిర్యానీ ఉంది, ఇందాక నుంచి అది నన్ను చాలా టెంప్ట్ చేస్తుంది. చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంది, చుట్టూ ఎగ్స్తో. హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ బెంచ్ ఫుడీస్. గైస్ ఈరోజు అయితే మనం కాకినాడలో ఉన్న హ్యూగా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో మన కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా అయితే లోపల వెయిట్ చేస్తున్నాయి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పేద్దాం రండి. వావ్, రెస్టారెంట్ లోపల అయితే చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. సరే ఫుడ్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. సో గైస్ చూసారు కదా, హ్యూగా రెస్టారెంట్ చాలా కూల్గా ఉంది. అంబియన్స్ అంతా చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు నాకు మనందరికీ ఇష్టమైన టైం ఈటింగ్ టైం. సో వీటి గురించి వివరంగా మనకి చెప్పడానికి షెఫ్ మహేష్ గారు అయితే మనతో ఉన్నారు. హాయ్ మహేష్ గారు, బాగున్నారా? ముందు దేంతో స్టార్ట్ చేద్దాం? ఒక సూప్తో స్టార్ట్ చేద్దామా? ఏం సూప్ ఇది? క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్. సో మొత్తం అంతా క్రీమీగా ఉంది, అసలు ఇది సూప్ లాగే లేదు. సరే టేస్ట్ చేద్దామా? చాలా స్వీట్గా ఉందన్న, చాలా బాగుంది. అంటే వెరైటీగా ఉంది. ఇప్పటివరకు నేను చాలా రకాల సూప్స్ అయితే టేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ నేను ఇదైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మీ దగ్గరే దొరికిద్దా ఇది? మీ దగ్గరే దొరికింది, ఓన్లీ హ్యూగాలోనే దొరికిద్దట. చాలా బాగుంది టేస్ట్, చాలా క్రీమీగా ఉంది. చూసారా, గార్లిక్ ఇవన్నీ తగులుతూ ఉన్నాయన్నమాట. క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్, నైస్, వెరీ నైస్. నాకైతే చాలా నచ్చిందన్న. ఫుల్ క్రీమ్ ఉంది, స్వీట్గా. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో బార్బిక్యూ చికెన్ వింగ్స్ అనమాట. చూసారా, మంచిగా డెకరేట్ చేసి పంపించారు, మంచిగా గార్నిష్ చేశారు. కలర్ఫుల్గా ఉంది ఐటమ్ అయితే. బార్బిక్యూ అంటేనే స్పైసీ కదా, అందుకని కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉంది. అంటే ఫస్ట్ తినగానే నేను స్వీట్గా ఉంది అనుకున్నాను, కానీ స్పైసీ ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళు చాలా బాగుంటుంది తినడానికి. స్వీట్ స్పైసీ రెండు కలిపి ఉన్నాయి. బార్బిక్యూ చికెన్ వింగ్స్, నైస్, చాలా బాగున్నాయి. షెజ్వాన్ చికెన్ అంట. ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది కూడా లైట్గా స్పైసీగా ఉంది. ఏంటంటే చికెన్ చాలా సన్నగా ఉంది ఇందులో. ఇది చికెన్ బోన్లెస్ బాగా సన్నంగా కోసి, ఈ గార్లిక్ అవి ఏమేమి వేస్తారు ఇంగ్రీడియంట్స్ ఇందులో? ఇందులోని సిజ్వన్ ఐటమ్ ఉంటుంది, సాస్ అని. అది గార్లిక్, అవన్నీ మసాలా బాగుంది, స్పైసీగా ఉంది. ఇది కూడా అంటే ఇందాక వింగ్స్ తిన్నంత స్వీట్గా అయితే లేదు, కానీ స్పైసీ అయితే అలాగే ఉంది. నైస్, బాగుంది. అంటే మరి ఏ చిన్న పార్ట్ కూడా పచ్చిగా లేకుండా మొత్తం అంతా బాగా కుక్ అయ్యి చాలా బాగుంది. మలై ప్రానా
ఇందాక ఇది తీసుకొచ్చేటప్పుడు కూడా ఏదో బర్త్డే కేక్లో తీసుకొచ్చారు. ఏంటి ఇదంతా మలయా? మలై ప్రాన్స్ రెగ్యులర్గా తినే ప్రాన్స్ కాకుండా మలై ప్రాన్ అంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. క్రీమీగా ఉంది. ఆ వైట్ కూడా అదంతా మలై అన్న. మలై చూడండి, చూడడానికి అలానే ఉంది, తినడానికి చాలా సాఫ్ట్గా ఉంది. అంటే ప్రాన్స్లో ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు, అంత సాఫ్ట్గా ఉంది. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. అంటే స్వీట్గా సాఫ్ట్గా చాలా బాగుంది. సో ప్రాన్స్ అనేసరికి నేను కొంచెం ఎక్కువగా తింటుంటాను అనమాట బేసిక్గా. సో ఇది కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే. చూసారా, మలై ప్రాన్ ట్రై చేయండి మీరు కూడా. ఈ రెస్టారెంట్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది కదా, యూఘా. ఈ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే యూఘా. ఒక డార్క్ ప్లేస్ అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్స్ అంటే ఇక్కడ చాలా చాలా బాగుంటాయి నాకైతే. ఎందుకంటే మేము ఎంత లైటింగ్ పెట్టినా సరే ఇందులో లైటింగ్ అనేది రాలేదు. నేను అసలు కనపడలేదు. నేను మామూలుగానే కనపడను, ఈ హోటల్లో అసలు కనపడలేదంట. సో క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా అమోఘమైన ప్లేస్ అనమాట. యూఘా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కలిసి ఒక స్పెషల్ ప్లేస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే కనుక యోగాకి వచ్చేయండి. చాలా బాగుంది. అంటే ఫుడ్ తినేటప్పుడు మనం ఎప్పుడు ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటే ఆ తిన్న ఫుడ్ మనకి వంట పడుతుంది అనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా పెడుతున్నారు. నేను మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. షెఫ్లు కూడా చాలా అనుభవం గల షెఫ్లు అనమాట. చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని మేడం పల్లవి గారు మొత్తం అందరినీ వెతికి తీసుకొచ్చి మంచి స్టాఫ్ని యోగాలో అయితే సెట్ చేశారు. ఆవిడే దగ్గరుండి మొత్తం అన్నీ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కూడా ఆ కిచెన్లో ఉండి ప్రతిదీ టేస్ట్ చేసి ఫైనల్ చేసి పంపిస్తూ ఉన్నారు. సో అది నాకు నచ్చింది ఆవిడ దగ్గర. అంటే ప్రొపరేటర్ అంటే ఉంటారు, ఎక్కడ ఉండి ఆర్డర్స్ వేసి చేస్తుంటారు, కానీ ఇలా చేయడం అనేది నాకు కొత్తగా అనిపించింది. సో నెక్స్ట్ ఐటమ్ ఏంటన్నా? తందూరికి వెళ్దామా? చీజ్ లాలీపాప్. భలే ఉందబ్బా, ఇది చూడడానికే చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉందా? చాలా కలర్ఫుల్గా ఉంది. డెకరేషన్ చూసారా, చాలా బాగుంది. టూటీ ఫ్రూటీలు అవన్నీ వేసారు పైన. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా. నిజంగానే చాలా బాగుంది. ఆ స్మోక్ స్మెల్ వస్తుందండి. తందూరి ఐటెం కదా. ఓకే. గార్నిష్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ చీజ్ అనేది స్పెషల్ టేస్ట్ అనమాట. దీనికి కొంచెం స్పెషల్గా ఉంది. నైస్. నెక్స్ట్ అన్న చికెన్ హరియాలి. పర్ఫెక్ట్ తందూరి ఐటెం ఇదైతే. పాలక్ ఇదంతా చాలా బాగుంది. చాలా బాగా కుక్ అవుతుంది అబ్బా. చికెన్ కూడా చాలా పెద్ద పీసులు ఉన్నప్పటికీ కూడా చూడండి ఎంత స్మూత్గా ఉంది. అసలు అదిరిందబ్బా, చాలా బాగుంది. వచ్చినప్పుడు ట్రై చేయండి తప్పకుండా. షెజ్వాన్ ఫిష్. ఇది ఫిష్ని ఈ విధంగా ఎవరో అయితే ట్రై చేయరు నాకు తెలిసి. నేను ఇది చిల్లీ చికెన్ ఏదో అనుకున్నాను, చికెన్ 65 ఇలా ఏదో అనుకున్నాను. సో ఓన్లీ పెద్దవాళ్ళకి అనమాట ఈ డిష్. చాలా స్పైసీగా ఉంది. సాసులు వేసుకుని ట్రై చేయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మేము కదా మీరే అంటారు, వీళ్ళు ఇచ్చే నీట్గా ఉన్న ఫుడ్కి ప్రైజెస్ తక్కువ అనిపించింది నాకైతే. హర్యానా చికెన్ అంట. తందూరి ఐటెం ఇది. తందూరి ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఇంత డెకరేషన్ ఉంది, ఏదో స్వీట్ లాగా మొత్తం పైన అంతా ఏమేమి వేశారన్న ఇవన్నీ? జీడిపప్పులు, చీజు, చికెను, ఏదో పైన కోట్ ఫుల్గా కోట్ చేసి ఉంది. బాగుంది, ఒక పకోడీలా ఉంది. సో నెక్స్ట్ నాన్స్ ట్రై చేద్దామా? నాన్స్ ఈ బ్రదర్. ఇన్ కాంబినేషన్స్ ఏమేమి ఉంటాయి బ్రదర్ నాన్స్? ఆఫ్ఘనీ చికెన్ కర్రీ ఉంది,
తర్వాత మహారాజా ఉంది. ఓకే. వెజ్లో ఎటువంటి కర్రీస్ ఉంటాయి దీనికి? వెజ్లోని దీంతో మెంతి చామ, వెజ్ మహారాణి. ఓకే. చికెన్ మహారాణి, మహారాజా రెండు మిక్సింగా. నాన్స్లో బటర్ బాగా ఎక్కువ వేసినట్టున్నారు, నిగనిగలాడిపోతున్నాయి. చికెన్ మహారాజా అంట నాన్స్లోకి కాంబినేషన్. నిజంగా మహారాజాలాగే ఉంది. బాగుంది. ఆఫ్ఘన్ చికెన్ అంట, లోపల ఉంటుంది. పైనంతా ఎగ్ కోట్ ఉంది. ఏదో పొట్లం బిర్యానీ తింటాం కదా మనం, అలాగే పొట్లం గట్టు ఉంది. సో నాన్స్ అంటే మనం రెగ్యులర్గా తింటాం కాబట్టి ఇటువంటి స్పెషల్ కర్రీస్తో ట్రై చేయండి నాన్స్. అలాగే వెజ్జెస్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వెజ్జెస్ కూడా భలే ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. రెండు కూడా మంచి కాంబినేషన్ బటర్ నాన్కి. అదే ఇందా చెప్పినట్టు బటర్ నాన్ ఇప్పుడు మనం టేస్ట్ చేస్తుంటాం కాబట్టి కర్రీస్ ఇందులో కాంబినేషన్ కర్రీస్కి వచ్చేసరికి మీరు మంచి కర్రీస్ కనుక తీసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరిగిద్ది అనమాట. ధాబా స్టైల్ మీకు కావాలనుకుంటే కనుక నాన్స్ చెప్పుకోండి, రోటీస్ చెప్పుకోండి, మంచి కాంబినేషన్ కర్రీ చెప్పుకుంటే సూపర్. మెయిన్ కోర్స్లో ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. అరబిక్ మటన్ బిర్యానీ. అరబిక్ మటన్ బిర్యానీ అంట. మంచి అరోమా వస్తుంది ఇందులోంచి. చూద్దాం, టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. మస్ట్ ట్రైడ్ ఐటమ్ అయితే. ఇక్కడ మటన్ కూడా చూసారా, చికెన్లా ఉంది, బాగా కుక్ అయ్యి చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఇంత ఫ్రైడ్ ఆనియన్స్, కిచెన్ అంతా కూడా ఇక్కడ లోపల ఎంత నీట్గా క్లీన్గా ఉందో కిచెన్లో కూడా క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా మనం చూడడం జరిగింది. మీరు మటన్ బిర్యానీకి వెళ్తే కనుక అరబిక్ మటన్కి వెళ్ళండి, చాలా బాగుంది. కొంచెం స్పైస్గా ఉంది, టేస్ట్ మాత్రం ఎరగదీసింది. మటన్ ఇదంతా చాలా స్మూత్గా ఉంది చూసారా, అసలు మటన్ లాగే లేదు ఇది. అసలు పీస్ అయిపోతుంది, పీస్ పట్టుకుంటే చాలా పీస్ అయిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఫుల్గా వేసి స్పైసీగా అదిరింది. మస్ట్ ట్రైడ్ ఐటమ్ ఇది నిజంగా. లాస్ట్ ఒక బిర్యానీ ఉంది, ఇందాక నుంచి అది నన్ను చాలా టెంప్ట్ చేస్తుంది. చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంది. చుట్టూ ఎగ్స్తో బాయిల్డ్ ఎగ్స్ పెట్టి గార్నిష్ చేశారు, ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే ఒక బౌల్లో చికెన్లా ఉంది. ఏ బిర్యానీ బ్రదర్ ఇది? ఇది యోగా స్పెషల్ అన్న, ఇది ఎక్కడ దొరకదు. యోగా స్పెషల్ బిర్యానీ కాకినాడలో ఎక్కడ దొరకదా? కాకినాడ ఎక్కడ దొరకదు, మన యోగా స్పెషల్ ఇది. ఓకే, తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. డెకరేషన్ బాగుంది, ఆ బౌల్ అందులో యోగా స్పెషల్. ఒక డిఫరెంట్ అరోమా అబ్బా కదా, స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంది. స్మెల్కి ఎక్కడ రాదు, ఎక్కడ రాదు నిజంగా. యోగా స్పెషల్ బిర్యానీ అంట. ఇది కూడా మస్ట్ ట్రైడ్ ఐటమ్ ఇక్కడ, మర్చిపోకండి. చూసారు కదా చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతకంటే అందంగా ఉంది. చాలా బాగుంది. ఇదంతా ఫ్రైడ్ చికెన్లా ఉంది. ఫ్రైడ్ చికెన్ పీస్ తీసుకొని బిర్యానీలో కలుపుకొని అలా తిందా సూపర్. అండ్ కస్టమైజేషన్ ఇంకొకటి, ఏదైనా తక్కువ ఎక్కువ మనం రెస్టారెంట్కి వెళ్ళి అవి ఏది పెడితే తినేసి బిల్ కట్టేసి వెళ్ళిపోతాం. అలా కాకుండా మనం పెట్టే డబ్బులకి సాటిస్ఫై అయ్యేలాగా మనకి మంచి రుచులు అందించి పంపిస్తున్నారు. సో ఇదండి, ఇన్ని రకాల ఐటమ్స్ మనం టేస్ట్ చేసాం. ఇంకా చాలా ఉన్నాయి. మీ ఎదురుగానే మెనూ కార్డ్స్ ఉన్నాయి చూడండి, చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. అంటే అన్నీ మనం ఒకసారి తినలేం కాబట్టి నేను టేస్ట్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా అదిరిపోయాయి. వేడిగా వెరైటీగా ఉన్నాయి. ఆ నేమ్సే వెరైటీగా, ఫుడ్ వెరైటీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ చాలా వెరైటీగా ఉంది. మేము స్టార్టింగ్లో స్టార్టర్స్ దగ్గర నుంచి, ఆ సూప్ దగ్గర నుంచి, బిర్యానీస్ కానీ నాన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారుగా, నేను కూడా చాలా ఎక్కువగా తినేసాను ఇవాళ. అంటే బాగా నచ్చింది నాకు. రకరకాల ఐటమ్సే కాకుండా వీళ్ళు ఒక కొత్తదనం, ఫుడ్లో ఒక కొత్తదనాన్ని ట్రై చేస్తున్నారు. ఒక ఐటమ్ని, ఒక ఫిష్ని తీసుకొని కొత్తగా ట్రై చేయొచ్చు, ఒక ప్రాన్ తీసుకొని ఇలా కొత్తగా ట్రై చేస్తున్నారు. స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీరు కూడా రండి, ఫుడ్ని ఎంజాయ్ చేయండి. మేడం పల్లవి గారి గురించి, ఆవిడ సారథ్యంలో ఇదంతా నడుస్తుంది కాబట్టి ఆవిడ గురించి చెప్పాలి. సో ఒక లేడీస్ పేరు మీద ఒక
రెస్టారెంట్ పెట్టి ఆ జెంట్స్ మెయింటైన్ చేయడం మనం బయట చూస్తూ ఉంటాం. ఇక్కడ అలా కాదు, పల్లవి గారే మొత్తం అంతా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆవిడకి చాలా రకాల అవార్డులు కూడా వచ్చాయి. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు ఆవిడ. స్విగ్గీ కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రాం నుంచి ఒక 50,000 మంది పోటీలో ఉంటే ఈవిడికి అవార్డు రావడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే జొమాటో వాళ్ళు కండక్ట్ చేసిన వాటిలో కూడా చైనీస్ ఐటమ్స్లో ఆవిడకి ప్రైజ్ వచ్చింది. సో యోగా అనేది ఇక్కడే కాదు, కాకినాడలోనే కాదు, బయట వాళ్ళకు కూడా నచ్చుతుంది కాబట్టి అన్ని అవార్డులు వీళ్ళకి వస్తున్నాయి. సో అందుకే మేము కూడా ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేయడం జరిగింది. చాలా బాగుందని బయట టాక్ విని మేము కూడా వచ్చాం. మాకు కూడా చాలా నచ్చింది. ఎస్పెషల్లీ వీళ్ళ ప్యాకింగ్ చూసారా, యోగా. సో పాలిథిన్ కవర్స్ ఇవన్నీ వాడట్లేదు, అన్నీ కాగితం కవర్స్ అన్నమాట. ఇవి అంటే ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు కాగితం కవర్స్ వాడుతున్నారు. ఇలాగే ఇస్తారు మీకు ఫుడ్ పార్సిల్ కూడా ఈ విధంగా ఇస్తారనమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చిందనమాట. మీరు కూడా రండి. అడ్రస్ మళ్ళీ చెప్తున్నా, కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే దారిలో సర్పవరం జంక్షన్ దగ్గరలో స్పెన్సర్స్ ఉంటుంది కదా, దాని పక్కనే ఆనుకొని ఉంటుంది హీరో హోండా షోరూమ్. హీరో షోరూమ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో యోగా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అయితే ఉంది. దీని ఆపోజిట్లో కేటీఎం బైక్ షోరూమ్ కూడా ఉంటుంది. చూడండి, అడ్రస్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇవన్నీ ల్యాండ్ మార్క్స్, ఇక్కడ చాలా ఈజీగా వచ్చేస్తారు. మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి రండి, ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో ఈ వీడియోలో కింద కామెంట్ చేసి మాకు తెలియజేయండి. అలాగే మీ ఏరియాలో ఏదైనా మంచి స్పెషల్ ఫుడ్ ఉంటే అది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఇలాగే మేము మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉండాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం. ఇప్పటికే చాలా ఎంకరేజ్ చేశారు, ఇంకా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి లాస్ట్ బెంచ్ ఫుడీస్.